ఉత్తరాంధ్రలో సాధారణ ఎన్నికల వేడిని తలపించే విధంగా ఎన్నికల వేడి కనిపిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు దాదాపుగా అన్ని పార్టీలు నామినేషన్ల పర్వాన్ని ముగిస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచార పర్వం అనేది మొదలు కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఉత్తరాంధ్రలో ప్రతి చోట కూడా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల వేడి మొదలైంది. ఈ హీట్ అనేది సాధారణ రాజకీయ పార్టీలకు చాలా పాకినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి రాజకీయ పార్టీ, అధికార పార్టీతో సహా తెలుగుదేశం కానీ, లేదంటే వామపక్షాలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కీలకంగా భావిస్తున్నాయి ఈ నియోజకవర్గాన్ని. గతసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పివిఎన్ మాధవ్ గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓటు క్రమంలో ఆయన గెలుపొందడం జరిగింది. గతసారి భారతీయ జనతా పార్టీకి వామపక్షాలకు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ ఎన్నికల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో చాలా తక్కువ స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఈసారి గణనీయంగా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న లోకలకల కారణంగా, విభేదాల కారణంగా, రెబల్స్ పోటీ చేస్తున్న కారణంగా ఆ పార్టీలో ఒక అయోమయమైన పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఆ పార్టీ ఇద్దరు అభ్యర్థులు, ప్రధానంగా తొలి నుంచి పార్టీకి సేవలందించిన ఈర్లే శ్రీరామూర్తిని కాకుండా చిరంజీవిని ఎంపిక చేయడంతో ఒక్కసారిగా అక్కడ విభేదాలు రగిలాయి. కాబట్టి అక్కడ పరిస్థితి ఏదైతే కొడుతులో పడ్డ ఎలుక చందంగా మారిపోయింది. ఇక అధికార పార్టీ తొలి నుంచి కూడా వ్యూహాత్మకంగా వెళ్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీతంరాజు సుధాకర్ను అభ్యర్థిగా ఎంపిక చేసుకున్న తర్వాత చాలా వ్యూహాత్మకంగా చాప కింద నీరులా ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదైతే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఆ గెలుపు కోసం తన కృషిని తాను చేస్తూ వస్తోంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష తర్వాత ఆ పార్టీకి సంబంధించి కీలకంగా కొన్ని గేమ్ ప్లాన్ అనేది మొదలుపెట్టింది. అన్ని నియోజకవర్గాలు, మొత్తం 37 నియోజకవర్గాలు ఈ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. కాబట్టి 37 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, ఎంపీలు, అలాగే మంత్రులు మొత్తం అంతా కూడా ఈ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఏదైతే ఇంతవరకు విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందన్నది చెప్తున్నారు. అలాగే వైద్య రంగానికి ఏం చేసింది, సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలవుతున్నాయి, ముఖ్యంగా ప్రతి ఎవరైతే పట్టభద్రుడు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక మేలు జరిగిందన్న అంశాన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద అంటే బలమైన ఒక వ్యవస్థ ఉండడంతో అధికార పార్టీ అనేది కూలంకషంగా మొత్తం అన్ని గ్రామాల్లో ప్రచార పర్వాన్ని తనకంటూ తన వ్యవస్థ ద్వారా పూర్తి చేసుకుంటున్న పరిస్థితి. అంతకుముందే అభ్యర్థి కూడా సీతంరాజు సుధాకర్ చాప కింద నీరులా ప్రతి గ్రామానికి, అలాగే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి తనకంటూ పరిచయం చేసుకొని తన సొంతంగా పరిచయం చేసుకుంటూ తన ప్రచార పర్వాన్ని ఇప్పటికే ముగించారు. కాబట్టి మొత్తం మీద ఎన్నికల వేడి అనేది ప్రారంభమైంది. మరి ఎవరు గెలుస్తారనేది కీలకంగా మారబోతోంది. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే వైసీపీ గెలవబోతుందా, లేదంటే ప్రాధాన్యత ఓట్లు అనేవి కీలకం అవుతున్నాయా, మొత్తం అభ్యర్థుల్లో ఎవరు ఎలిమినేట్ మొదటగా అవుతారు, తర్వాత ప్రాధాన్యత ఓట్లు ఎవరికి మేలు చేకూరనున్నాయి, ఇలాంటి అన్ని అంశాలు కూడా కీలకంగా అవుతున్నాయి. కాబట్టి మార్చి 11 ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర అంతా కూడా సార్వత్రిక ఎన్నికల వేడితో మొత్తం రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.